ఈ పాపం ఎవరిది? నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. తిరుపతిలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ యొక్క ఇన్సిడెంట్కి సంబంధించి ప్రభుత్వం తరపున చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ యొక్క ఎవరైతే ఈ ఘటనలో గాయపడినటువంటి వారు ఉన్నారో వారిని పరామర్శించడానికి చంద్రబాబు, అలాగే పవన్ కళ్యాణ్, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి, ఈ ముగ్గురు కూడా వెళ్ళారు. ఇతర పార్టీకి సంబంధించిన ప్రముఖులు కూడా వెళ్ళారు. అయితే ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయంగా ఒక చర్చనీయాంశమైనటువంటి హాట్ టాపిక్గా మారాయి. చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కూటమి నేతల తీరుపై, అలాగే అధికారుల తీరుపై తీవ్రమైనటువంటి స్థాయిలో ఆయన మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి విధానం ఒక రకంగా ఉంది ముఖ్యమంత్రి హోదాలో, అలాగే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఒక రకమైనటువంటి విధానంతో మాట్లాడారు. ఇప్పుడు దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ యొక్క తొక్కిసలాట్లో 6 ప్రాణాలు కోల్పోయారు, అలాగే 40 మందికి పైగా గాయపడ్డారు. వారు అక్కడ ఉన్నటువంటి స్థానిక హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యమంత్రి హోదాలో చనిపోయిన వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించారు, అలాగే తీవ్రంగా గాయపడిన వారికి ఇంత చెల్లిస్తున్నాం అనేది కూడా ప్రకటించారు. ఇటువంటి క్రమంలో ముఖ్యమైనటువంటి పరిణామం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి తీరు ఇప్పుడు హాట్ టాపిక్గానే మారింది. దానిపై ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వం తరపున క్షమాపణలు చెబుతున్నాం, అలాగే టీటీడీ అధికారులు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థల నిర్లక్ష్యం, అలసత్వం కారణంగానే ఈ ఘటన జరిగింది. పోలీసుల తీరును కూడా ఆయన తప్పుపట్టారు. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ ఆయన వెళ్తున్నటువంటి విధానం కావచ్చు, మాట్లాడే తీరు కావచ్చు, ఒక రకమైనటువంటి వైబ్రేషన్స్ కలిగిస్తున్నాయి. ఇది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ, చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. హోమ్ డిపార్ట్మెంట్పై మాట్లాడటం, అలాగే కొన్ని సంఘటనలపై పోలీసుల తీరును తప్పుపట్టడం చాలా జరిగాయి. మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరిగింది. టీటీడీ పాలక మండలి అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారుల మధ్య సమన్వయం కొరవడింది అనేది స్పష్టంగా చెప్పారు. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. ఈఓ శ్యామలరావు, అలాగే జేఈఓ వెంకయ్య చౌదరి, చైర్మన్ బిఆర్ నాయుడు, ఈ ముగ్గురిది తప్పు కనిపిస్తుంది. వీరి మధ్య కోఆర్డినేషన్ అంటే సమన్వయం కొరవడింది అని స్పష్టంగా మాట్లాడారు. దీని వెనుక ఒక ఆసక్తికరమైనటువంటి చర్చే జరుగుతుంది. చంద్రబాబు నాయుడు మాట్లాడారు, ప్రభుత్వం తరపున ఇటువంటి ఘటనలు జరగకుండా మేము చూసుకుంటామని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. అలాగే డిఎస్పి రమణ్ కుమార్, అలాగే గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నామని ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎస్పీ సుబ్బారాయుడు, జేఈఓ గౌతమి, సిఎస్ఓ శ్రీధర్, ఈ ముగ్గురిని బదిలీ చేస్తున్నామని కీలకమైనటువంటి ప్రకటన చేశారు. అయితే ఆయన మాట్లాడిన విధానానికి పవన్ కళ్యాణ్ మాట్లాడిన విధానానికి చాలా తేడా ఉంది. ఇక్కడ ఇప్పుడు కూటమిలో ఆసక్తికరమైనటువంటి చర్చ. ఇప్పటికైనా మేల్కోండి, విఐపి యాటిట్యూడ్ మార్చుకోండి అని చాలా క్లియర్ కట్గా పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇచ్చారు. ఇప్పుడు దీనిపై చాలా భిన్నమైనటువంటి చర్చ. ఆయన గత కొంతకాలం నుంచి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ, మాట్లాడే విధానం కానీ చాలా డిఫరెంట్గా ఉంది. అంటే కూటమిలో ఏం జరుగుతుంది? ఇప్పటికే 3 పార్టీలు సఖ్యతతో ఉన్నాయి అని టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు ప్రకటించుకుంటున్నారు. కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, చోటు చేసుకుంటున్నటువంటి సమీకరణాలు చూస్తుంటే దానికి భిన్నంగా ఉంది, ఏదో తేడా కొడుతుంది అనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. చాలా కీలకమైనటువంటి పరిణామం ఇది. అంటే ఇతర పార్టీ నాయకులు
ఈ యొక్క తొక్కిసలాట అంశాన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆయన కూడా పర్యటించారు. ఆయన మాట్లాడుతూ చంద్రబాబు గురించి మాట్లాడారు తప్ప ఫెయిల్ అయ్యారు అని ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడినటువంటి సందర్భం లేదు. అంటే ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేది ఒక చర్చనీయాంశమైనటువంటి టాపిక్గా మారింది. మొత్తానికైతే పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడిన తీరు చూస్తే కాస్త భిన్నంగానే ఉంది. అలాగే అక్కడికి చేరుకున్నటువంటి సందర్భంలో కొంతమంది అభిమానులు ఆయన్ను చూడటానికి వెంటపడ్డారు. అక్కడ కేకలు, స్లోగన్స్, అక్కడ కూడా సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. మనుషులు ప్రాణాలు పోతుంటే మీకు ఏంటి ఈ పిచ్చి పనులు అని. మొత్తానికైతే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ ఆయన విధానం కానీ ఆయన తీరు కానీ కాస్త భిన్నంగా ఉంది. అంటే ఏదో సంథింగ్ హ్యాపెనింగ్ అనేది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ. చూడాలి ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది రానున్న కాలంలో అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.